మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు. అందరికి వందనాలండి. బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని, ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించారు. అనేక సార్లు నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను, మనం ఇలా సజీవుల సంఖ్యలో ఉంచబడ్డామంటే అది దేవుని కృపే అని, దేవుని వాత్సల్యత అని, దేవుని దయ మాత్రమే అని. అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చలేదు. ప్రభు సన్నిధికి రావడానికి అదే ప్రాముఖ్యమైన కారణం. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను గూర్చి పాడి ప్రహర్షించాలి, కీర్తించాలి. కీర్తనకారుడు తన జీవితంలో చాలాసార్లు ఏం చెప్పారంటే, నా జీవితకాలం అంతా కూడా నేనున్నంత కాలం ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఆయనను గూర్చి కీర్తనలు పాడతాను అని చెప్తాడు. కీర్తించి కొనియాడడం, స్తుతించడం మన ఆధ్యాత్మిక జీవితానికి మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఏమిచ్చినా తీర్చలేని కార్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో చేశారు. ఆయన చేసిన కార్యాలకు ప్రతిగా మనం ఏమిచ్చినా రుణం తీర్చలేం గనుక నిండు హృదయంతో మనం ఆరాధించడం తప్ప మనం ఏం చేయలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో నిలవాలి. మంచిది. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ఈ 14వ కీర్తన దాదాపుగా ఇందులో 5 వర్తమానాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రతి వచనాన్ని ధ్యానం చేస్తున్నాం మనం ప్రతి కీర్తనలో నుండి. ఈరోజు మొదటి వచనం వరకు పూర్తి చేస్తాను. మిగతా 6 వచనాలు అంటే మొత్తం 7 వచనాలు ఉన్నాయి. ఈరోజు మొదటి వచనాన్ని 14వ కీర్తనలో మొదటి వచనాన్ని ఈరోజు మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తూ, పరిశీలిస్తూ, వాక్యాన్ని పరిశోధిస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా పరీక్షించుకోవడం కూడా మనకి చాలా అవసరం, ఆశీర్వాదం. రండి కీర్తన భాగంలోకి వెళదాం. ఈ 14వ కీర్తన దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన, దావీదు కీర్తన, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈయన ప్రారంభిస్తూ కూడా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడొకడును లేడు. ఇది మొదటి వచనం యొక్క వివరణ. దీంట్లో కొంత భాగాన్ని మనం ప్రతి మాటను జాగ్రత్తగా వినాల్సిందే, ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు అనుకుంటారు దేవుడు లేడు అని అంటే? బుద్ధిహీనులు అనుకుంటారట. దానికి ముందు కొంత భాగం ఏదో ఉన్నట్టుగా ఒక చిన్న అడ్డగీత ఉంది, చూసారా? దేవుడు అన్న ముందు కొంచెం చిన్న గీత ఉంది, చూసారా? ఆ గీత ఎప్పుడు పెడతారంటే దాని ముందు భాగం తర్వాత అని అర్థం వచ్చేలా పెడతారు. మనం నోట్లో రాసేటప్పుడు, నోట్బుక్లో ఆ చివరాకర్లో స్పేస్ కానీ లేకపోతే చిన్న గీత పెట్టి మళ్ళా లైను స్టార్ట్ చేస్తాం. అంటే అర్థం ముందు భాగంలోది ఇది అర్థం. అది దేవుడు లేడు అని అనుకోవడం కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే దేవుడున్నా ఆయన ఏం చేయుడు, చూడు, ఆయన ఏం పట్టించుకోడు అనే ఉద్దేశం వాళ్ళది. బుద్ధిహీనుల యొక్క లక్షణం. వీళ్ళని ఎలా ఐడెంటిటీ మనం చెయ్యొచ్చు, గ్రహించగలమా, వాళ్ళని కనుగొనగలమా అంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. కనుగొనవచ్చు. పరీక్షించుకుంటే మనం అలా ఉన్నామా లేదా అని కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక 7 విషయాలు నేను బైబిల్లో వాళ్ళని ఎలా కనుగొనాలో చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బుద్ధిహీనులు
అని మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ ఆలోచన ద్వారా, వాళ్ళ నడవడికల ద్వారా అర్థమవుతాయి. కానీ క్లారిటీగా వచ్చేటట్టు కొన్ని రిఫరెన్స్లు మీ ముందు పెడతారు. వాళ్ళని కనుగొనగలం అంటే కనుగొనగలం. 7 విషయాల ద్వారా వాళ్ళని కనుగొనగలం. ఎవరు వాళ్ళంటే బుద్ధిహీనులు. వాళ్ళ గురించే కదా మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళంట దేవుడు లేడని ఎక్కడ అనుకుంటారు? బయటికి ఎవరితో చెప్పరు, హృదయంలో అనుకుంటున్నారు. అంటే కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు చేసే పనిలో, వాళ్ళు మాట్లాడే మాటల్లో, ఆ నడిచే నడవడికల్లో వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు లేడు అనే ఒక నిశ్చయత కలిగి ముందుకెళ్తా ఉంటారనమాట. దేవుడు చూస్తున్నాడని, వింటున్నాడని, గమనిస్తున్నాడనే ఆలోచన ఆ హృదయ స్పందనలో వాళ్ళల్లో కలగు. అది దాని భావం. ముందు చెప్పిన ఆ గీత యొక్క వివరణ అది అనమాట. కొంత భాగాన్ని మీతో నేను సాధ్యమైనంతకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళని ఎలా కనుగొనొచ్చు? సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 10వ అధ్యాయం 18వ వచనం దయచేసి జాగ్రత్తగా అందరూ గమనించండి. అంతరంగములో పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు. నంబర్ 1 ఎలా కనుగొనొచ్చు బుద్ధిహీనులు అంటే కొండలు ప్రచురం చేసేవాళ్ళు. వీళ్ళకి వేరే పనులే ఉండవు. దైవభక్తిని గురించిన ఆలోచన ఉండదు, వాక్య సంబంధమైన జ్ఞానం ఉండదు. వీళ్ళ పనల్లా ఏంటంటే కొండెం ప్రచురం చేయటం. కొండెలు అంటే నేను చాలాసార్లు చెప్పాను, చాడీలు, అబద్ధాలు, ఇతరులను గురించి ప్రచారం చేయటంలో వీళ్ళు చాలా ముందుంటారు, ఫాస్ట్గా ఉంటారు. వీళ్ళని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే బుద్ధిహీనులు. అలా చెప్పేటప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడని వాళ్ళకు ఉండదన్నమాట. అందువలన వాక్యం వాళ్ళ గురించి ఏం చెప్తుందంటే వాళ్ళు బుద్ధిహీనులు. మళ్ళా చూద్దామా? అంతరంగంలో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేసేవాడు. చెప్పండి, బుద్ధిహీనుడు ఎవరు? నంబర్ 1 బుద్ధిహీనుడు ఎవరు? కొండాన్ని ప్రచురం చేసేవాడు. నంబర్ 2 రెండవది బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరొక లక్షణం, వీడు బుద్ధిహీనురాలు అని చెప్పడానికి ఇక్కడ మరొక లక్షణాన్ని చూస్తాం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుస్తాడు. ఒకసారి అందరూ చెప్పండి, రెండో లక్షణం ఏంటి? బుద్ధిహీనుడిని మనం ఎలా కనుగోవచ్చు? మూర్ఖతను కనపరుస్తాడు. మూర్ఖత అంటే ఎంతమందికి తెలుసు? మూర్ఖుడు లేకపోతే మూర్ఖత అంటే అని ఎంతమందికి తెలుసు? చాలా సార్లు చెప్పాను నేను. అందరూ చూడండి నా వైపు. వాడికేమో తెలియదు, చెబితేనేమో ఈనడు. వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. వాస్తవంగా ఏందో తెలియదు. పోనీ అలా కాదు అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారనుకో, అసలు వినరు. మీకు అర్థమైందా? అది కాదు అని చెప్తే వినరు. తనకైతే తెలియదు, తనంతట తానుగా తెలిసి చేసే పని కాదు. ఎందుకంటే అతనికి ఏం తెలియదు, లేకపోతే వాడికి ఏమి తెలియదు, ఆమెకి ఏం తెలియదు. పోనీ ఎవరన్నా చెప్తే వింటారంటే అది కూడా లేదు. అందువలన వాళ్ళని ఏమన్నారంటే మూర్ఖులు అన్నారు. బుద్ధిహీనుడి యొక్క తత్వం మనకి దేంట్లో కనపడుతుందంటే మూర్ఖత్వంలో. రెండవ లక్షణం అన్నమాట ఇది. ఎవరైనా మేమింతే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, అది ఎవరి లక్షణం అంటే బుద్ధిహీనుల లక్షణం. స్త్రీ అయినా పురుషుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంతే, నా రూట్ ఇంతే, నా మాటింతే, నా తీరింతే, నా బాటింతే అని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మూర్ఖతే దానికి తాత్కారణం అన్నమాట. మూడవది, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 14:16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి
కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి. అందరూ చెప్పండి ఈ మాట. బుద్ధిహీనుడు మనం ఎలాగనుకోవచ్చు? మూడోదంటే విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు. అంటే విర్రవేగటం అంటే ఎంతమందికి తెలుసు? మీకు ఎప్పుడు వినలేదా? మీరు అనలేదా? విర్రవేగటం అంటే ఇంక అడ్డు లేకుండా. అక్కడ రాయబడింది నిర్భయంగా. వీళ్ళకి ఎవరి భయం ఉండదు, వీళ్ళకి ఎవరి భయం ఉండదు. నా వైపు చూడండి. బుద్ధిహీనమైన లక్షణాల్లో ఇది చాలా ముఖ్యమైన లక్షణం అన్నమాట. ఈ మూడవది గుర్తుపెట్టుకోండి. వీళ్ళని మనం ఎలా కనుగొనవచ్చు అంటే, వాళ్ళు విర్రవీగి, అంటే ఇక నా వైఖరిలో మార్పు ఏం లేదు, నేను ఇలాగే బ్రతుకుతాను, ఇలాగే జీవిస్తాను అన్నట్టుగా విర్రవీగే తత్వం. తర్వాత రెండవది, వాళ్ళకి భయం అనేది ఉండదు. ఎవరి భయం ఉండదు వాళ్ళకి. ఒకవేళ భార్య అయితే భర్త భయం ఉండదు, భర్త అయితే భార్య భయం ఉండదు, పిల్లల భయం ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళ భయం ఉండదు. ఇక సేవకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సేవకుల భయం అస్సలు ఉండదు వీళ్ళకి. ఇక దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఒకవేళ దేవుని భయం గాని ఉంటే ఇక్కడ దాకా అసలు వచ్చే పరిస్థితే కాదు. ఈ మూడవ లక్షణాన్ని మీరు అందరూ పట్టుకోండి. నిర్భయంగా విర్రవీగినట్టుగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారు అంటే బుద్ధిహీనుల లక్షణం అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళే దేవుడు లేడని విర్రవీగి నిర్భయంగా ప్రవర్తిస్తారు. ఎవరి భయం వాళ్ళకు ఉండదు. అందువల్ల వాళ్ళు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆ 14వ అధ్యాయంలో చూడండి. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఐడెంటిటీ చెయ్యండి మీరు. వారు ఏమైపోయిన వారంట? చెడిపోయిన వారు. దాని వివరణ మళ్ళా చెప్తాను. వాళ్ళు ఏ కార్యాలు చేస్తారంటే అసహ్యమైన కార్యాలు. వాళ్ళ ఇష్టం. ఇక ఎందుకంటే ఎవరి భయం లేదు, నిర్భయంగా ఉంటారు. దేవుని భయం ఉండదు, సేవకుల భయం ఉండదు, భర్త భయం ఉండదు, భార్య భయం ఉండదు, పిల్లల భయం ఉండదు, ఇరుగు పొరుగు వారి భయం ఉండదు, ఏ భయం ఉండదు. వీళ్ళని వాక్యం చెప్తుంది, వీళ్ళు బుద్ధిహీనులు వీళ్ళు. తర్వాత 4వది, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15:7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి, బుద్ధిహీనుల మనస్సు. అందరూ చెప్పండి, బుద్ధిహీనులు ఎలా కనుగోవచ్చు మనం? వాళ్ళ మనసు ఎలా ఉండదు? ఒకదాని మీద నిర్ణయం తీసుకుంటే స్థిరంగా ఉండరు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని ఎరిగాను, ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నేను స్థిరంగా ఉండాలి అని అనుకోరు. వాళ్ళ మనసే అసలు స్థిరంగా ఉండదు. నా వైపు చూడండి. స్థిర మనసు లేకపోవడమే పాప జీవితానికి దారి తీసే కారణం. ఒకసారి దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తా తను తప్పిపోయిన స్థితిని గురించి జ్ఞాపకం చేసుకొని మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు మరలా పుట్టించు అని అడిగాడు. అంటే అర్థమైందా? పాపస్థితిలోకి వెళ్ళినప్పుడు తన మనసు ఏమైపోయిందంటే అస్థిరంగా మారిపోయింది, స్థిరంగా ఉండలేదు. దేవుని పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ మనస్సును స్థిరపరుచుకోరో ఆటోమేటిక్ గా వాళ్ళు పాపస్థితిలోకి వెళ్ళిపోతారు. వాక్యం చెప్తుంది, అస్థిరంగా ఎవరి మనసు ఉంటుంది? స్థిరమైన మనసు ఎవరికి ఉండదంటే బుద్ధిహీనులకు ఉండదంట. వాక్యం మళ్ళా చదవండి మీరు, వచ్చినాన్ని చదువు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి. ఇదిగో పట్టుకోండి, బుద్ధిహీనుల మనస్సు. చెప్పండి, ఏం స్థిరమైంది కాదంట? వాళ్ళ మనసే స్థిరమైంది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అది వాళ్ళ ఇష్టం, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అది వాళ్ళ ఇష్టం. నేను ఇలా కట్టుబడి బ్రతకాలనే ఒక స్థిరమైన మనస్సు వాళ్ళకు ఉండదు. వాళ్ళ మనస్సు అంట స్థిరంగా ఉండదు. ఒకవేళ నేను ఇలా చెప్తే మీరు అంతరంగంలో బాధపడతారేమో, బయటపడకపోయినా. మందిరంలో ఉంటారు కానీ మనసు ఉండదు.
చెప్పండి, మందిరంలో ఉంటారు కానీ మనస్సు ఉండదు. అది ఎక్కడ ఉంటుంది మరి? ఎక్కడ ఉంటుందో? వీసా అక్కర్లేదుగా, దానికి పాస్పోర్ట్ కూడా అక్కర్లేదుగా, తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, పట్టణాన్ని పట్టుకోవటం, ప్రాకారం కలిగిన పట్టణాన్ని పట్టుకుంటాం ముఖ్యం కాదు, తన మనస్సును పట్టుకునేవాడు చాలా గొప్పవాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. కనుక మన మనస్సును పట్టుకోగలగాలి. దాన్ని అడియాసల కింద విడిచిపెడితే, అది నీ స్వాధీనంలో లేకుండా పోతే ఖచ్చితంగా నువ్వు బుద్ధిహీనంగా మారుతావు. ఆ తర్వాత నువ్వు చెడిపోవటమే కాకుండా నీ ద్వారా ఏ కార్యాలు జరుగుతాయంటే అసహ్యమైన కార్యాలు జరుగుతాయి. మనస్సాక్షిని ప్రేరేపించి దేవుడు అనిపిస్తే నోట్ చేసుకొని చక్కబెట్టుకోవడానికి ఇష్టపడు, సరిగా ఆరాధన చేయటానికి కూడా కోరుకో. అది నీకు ఆశీర్వాదం. అంతేగాని నేను మందిరానికి వెళ్ళాను వచ్చాను దానివల్ల నాకేం ఆనందం రాదు, అలాగని దేవుడికి కూడా ఏ ఆనందం రాదు. నాకు వస్తుంది ఆనందం, నువ్వు ఆ మనస్సాక్షితో ఉన్నావు, వచ్చావు, కూర్చున్నావు, వెళ్తావు. నీ వల్ల నాకేం ఆనందం? పోనీ దేవునికి ఏమన్నా ఆనందం ఉంటా అంటే ఆయనకు కూడా ఉండదు. మూడోది చెప్పన, అలా వచ్చి వెళ్ళే నీకు కూడా ఏ ఆనందం ఉండదు. ఇరుసులు మరుసులుగా ఉంటది. ఎట చెప్పాలి మీకు? నేను కూర్చుంటారు కానీ ఒళ్ళు నొప్పులు వస్తాయి. అందుకే ఇరుసులు మరుసులు అన్నాను. జ్వరం వచ్చే ముందు సూచనలు ఉంటాయే, ఆ రకంగా ఉంటది అన్నమాట వాళ్ళ దేహం. కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ అనేది నిలబెట్టలేరు. అందువల్ల బుద్ధిహీనుల అంతరంగాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవునా, ఒకవేళ ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నాయి అనిపిస్తే వెంటనే సరెండర్ అవ్వాలి. దావీదు ఏం చెప్పాడు? ప్రభువా, చూడండి ఒకసారి 51వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. తను తప్పిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని, తను పాడైపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవునికి విరోధంగా నడిచినటువంటి నడయాడిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని, మరలా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధి చేయి, నా పాపాలకు విముఖుడవు కమ్ము, నా దోషాలన్నీ తుడిచివేయి, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. 10వ వచనంలో అంటున్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. అంటే ఇది వరకు మనసు ఉంది, మధ్యలో ఎటో పోయింది. అది అమ్మా ఎటు పోయిందని అడగండి, ఎవరు చెప్తారు? ఎటు పోయింది? అక్కడ అంటున్నాడు మరలా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? రెన్యూ అవుతున్నాడు ఆయన. అంటే ఉన్నది ఎక్కడో పోగొట్టుకున్నాడు, ఆ స్థిరత్వం ఎక్కడో పోయింది, ఆ మనసులో ఉన్న దృఢత్వం ఎక్కడో పోయింది. పాపస్థితిలోనికి వెళ్ళినప్పుడు తన మనస్సు స్థిరంగా లేదు. మనం అందుకే గుర్తు పెట్టుకోవాలి, బుద్ధిహీనుల మనసు ఎలాంటిది కాదంట, స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండదు అని చెప్పండి. స్థిరంగా ఉండదు. తీసుకున్న నిర్ణయాలపైన మనస్సు స్థిరంగా ఉండదు. నేను బాప్టిజం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, నేను బల్లలో పాలు పంపులు పొందుతున్నాను, నేను ప్రభు వాక్యం వింటున్నాను, సన్నిధికి వెళుతున్నాను, దాని ప్రకారం నేను బ్రతకాలని వాళ్ళ మనస్సు చెప్తున్నా కూడా దానిని వారు ఖాతరు చేయరు, దాని ప్రకారం జీవించరు, దాని ప్రకారం బ్రతకరు. ఆ మనస్సు వాళ్ళ ఇష్టం ఏం చెప్తే అది ప్రయాణం చేస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుల మనస్సు ఎలాంటిది కాదు, స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండదు. ఒకవేళ దేవుని సన్నిధిలో ఉన్నా, అందుకే నేను మీరు ఒకవేళ నొచ్చుకుంటారా అని చెప్పినా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనుషులు ఇక్కడ ఉన్న మనసు ఉండదు కొంతమందికి. నేను చెప్పలేదు, యెషయా చెప్పాడు, వారు రాదగిన విధంగా వస్తున్నారు, నీ ఎదుట కూర్చుండదగిన విధంగా కూర్చున్నారు, కానీ వాళ్ళ మనస్సు నాకు చాలా దూరంగా ఉంది అన్నాడు. అది ఎక్కడ పెట్టొచ్చారు మరి? మీకు తెలీదా? ఆయన చెప్తున్నాడు, బుద్ధిహీనుల మనసు ఎలా ఉండదంట, స్థిరంగా ఉండదు, ఒక దగ్గర ఉండదు, ఒక నిర్ణయం మీద ఉండదు, దాని ప్రకారం జీవించాలనే తపన ఉండదు. ఒకవేళ ఇలాంటి వారు మీకు కనబడుతున్నప్పుడు మీరు కనిపెట్టాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఐడెంటిఫై చేయాలి. ఏమని? వీళ్ళు బుద్ధిహీనులు, బుద్ధిహీనంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ మనస్సు అస్థిరంగా అందుకే ఉంది.
నంబర్ 5, 5వది వాక్యం జాగ్రత్తగా గమనించాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. దయచేసి 18వ అధ్యాయంలో 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు, అందరు చెప్పండి ఒకసారి. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు. రాత్రి ఒక మాట చెప్పా విజ్ఞాపన కోటంలో. రక్షింపబడి దేవుని యందు విశ్వాసముంచిన దేవుని పిల్లలు దేనికి సిద్ధపడాలి? సత్క్రియలు చేయటానికి సిద్ధపడి ఉండాలన్నాడు. కానీ వీళ్ళ పెదవులు దేనికి సిద్ధపడి ఉంటాయంట? కలహం అంటే అస్సలు మాకు తెలియదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అవకాశం వస్తుందా రెడీగా చూస్తున్నా అంటారన్నమాట. దేనికోసం? అవకాశం కోసం. ఎందుకంటే ఆల్రెడీ ఎలా ఉన్నారు? సిద్ధంగా అని చెప్పండి. ప్రిపరేషన్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అనమాట. రెడీ అయి ఉన్నారు. ఆ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని. వీళ్ళెవరు అంటే బుద్ధిహీనులు. ఎప్పుడా అని అవకాశం కోసం చూస్తారంట. మీరు ఆ మాట మీరు జాగ్రత్తగా చదవాలి నాన్న. బుద్ధిహీనుని పెదవులు. అబ్బో ఒకసారి చెప్పండి. బుద్ధిహీనుని పెదవులు అంటే దేనికి సిద్ధంగా ఉన్నాయి? కలహం అంటే గొడవలకి, తగాదలకి ఎప్పుడు సిద్ధంగా ఉంటదన్నమాట. అందరు చూడండి, అది భార్య అని లేదు, భర్త అని లేదు, పిల్లలని లేదు, కుటుంబం అని లేదు. వాళ్ళ పెదాలు సిద్ధంగా ఉంటాయి అంతే. ఏ టైం అయినా, ఎనీ టైం అది ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళెవరని. వినబడుతుందా? వీళ్ళెవరని? బుద్ధిహీనులు. బుద్ధిహీనంగా జీవించేవాళ్ళు వాళ్ళ పెదవులు దేనికి సిద్ధంగా ఉంటాయంటే కలహాలకు సిద్ధంగా ఉంటాయి. ఆత్మీయ జీవితం సత్కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉండాలని. అందుకే దేవుడు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన తను తాను అప్పగించుకోవడం ద్వారా మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకొని పవిత్రపరుచుకొని ఎన్నుకున్నాడనే సంగతి మరిచిపోయి వీళ్ళు కలహాలకు సిద్ధమవుతున్నారన్నమాట. అందువల్ల వాళ్ళు బుద్ధిహీనులు అని గుర్తుపెట్టుకోమని చెప్పాడు. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. 28వ అధ్యాయం సామెతల్లో 26, 6వ సందర్భం లేదా 6వ కారణాన్ని చెప్తున్నాను మీకు. తన మనస్సును నమ్ముకునేవాడు, డైరెక్ట్గా చెప్పాడు. చెప్పండి, దేన్ని నమ్ముకునేవాడు? వీళ్ళు దేవుని నమ్ముకోరు. దేన్ని నమ్ముకుంటారు? అక్కడ ఉన్నది చెప్పండి. తన మనస్సునే వాళ్ళు నమ్ముకుంటారు. చాలా మంది దేవుణ్ణైనా అమ్ముకుంటారు, వాళ్ళ మనస్సును మాత్రం వాళ్ళు నమ్ముకుంటారు. దేవుని పిల్లలకి ఇది తగని జీవితం. ఎవడు కూడా తన మనస్సును నమ్మకూడదు. తన మనస్సును నమ్మేవాడిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాడు బుద్ధిహీనుడు. ఇలాంటి వాడు, తన మనస్సును నమ్ముకొని ప్రవర్తించేవాడు బుద్ధిహీనుడు. కాబట్టి వాళ్ళు చెడిపోయి ఏ కార్యాలు చేస్తారు? అసహ్య కార్యాలు చేయటానికి కారణం అవుతారు. కనుక ఈ బుద్ధిహీనమైన లక్షణాలు ఒక్కొక్కటిగా మనం గమనించినప్పుడు, ఒకవేళ దేవుడు మన ఎదుట ఉన్నప్పటికీ దేవుడు లేడనుకుంటూ మనం బతుకుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి పాడే పాటలు, చేసే ఆరాధనలు, చేసే ప్రార్థనలు ఇవన్నీ చేసి బుద్ధిహీనంగా ఎందుకు బ్రతుకుతున్నావంటే దాని ఉద్దేశం అక్కడ ఆ డాష్ పెట్టి తర్వాత ప్రారంభించాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. బయటికి లేడని కాదు, వాళ్ళు అనుకుంటారు. ఎక్కడ అనుకుంటారు? హృదయంలో అనుకుంటారంటే అప్పుడు వాళ్ళు ఏది అనుకుంటారో అది చేయటానికి వాళ్ళు నిశ్చయించుకుంటారు అన్నమాట. దాని భావం అది. అంతేగాని దేవుడు వాళ్ళు చెప్పినంత మాత్రం లేడని, లేకుండా పోతాడని కాదు. కొన్ని మాటలు ఇంతకు ముందు మనం ధ్యానం చేశాం. దేవుడు చూడలేదని, దేవుడు విచారణ చెయ్యడని, దేవుడు మరిచిపోయాడని అనుకునే వాళ్ళని కూడా చూశాం. ఇక్కడ అనుకునే వాళ్ళు ఎవరంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. 7వది చివరి మాట. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు బుద్ధిహీనులని? వాక్యాన్ని మీరు చూడాలి, జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలి. మత్తయి సువార్త యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఒక మాట మీతో చెప్తాను.
7వ అధ్యాయంలో 26వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 7:26వ వచనం. 7:26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన. అందరూ ఆమేనండి. ఎవరైతే దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యడో వాడు ఎలా ఉంటాడంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. నా వైపు చూడండి. మందిరానికి వెళ్ళటం ముఖ్యమే, పాటలు పాడటం ముఖ్యమే, ఆరాధన చేయటం ముఖ్యమే, అర్పణలు ఇవ్వడం కూడా ముఖ్యమే. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు ఆయన మాట జాగ్రత్తగా వినాలి. ఆ విన్న దాని ప్రకారం నువ్వు జీవించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. తర్వాతనే నీ పాటలు, తర్వాతనే నీ ఆరాధన, తర్వాతనే నీ అర్పణలు, తర్వాతనే నీ జీవితం. మొదట దేవుని సన్నిధికి వెళ్ళిన నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి, దాని ప్రకారం బ్రతకాలి. అక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో పునాది లేకుండా బుద్ధిహీనుడు ఇసుక పైన ఇల్లు కట్టాడు. దాని మీదికి 4 వైపుల నుంచి గాలొచ్చి కొట్టగానే ఆ ఇల్లు కూలబడింది. గాలొచ్చి, వానొచ్చి, వరదొచ్చి ఆ ఇంటి మీద పడగానే అది కూలబడెను అని రాయబడింది. బుద్ధిహీను యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అస్థిరంగా ఉంటుందని మనం చదివాం. వీళ్ళు విశ్వాస జీవితంలో ఎప్పుడూ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటా ఉంటారు. నా వైపు చూడండి. గతంలోకి దేవుని పిల్లలు ఎప్పుడు వెళ్ళొద్దు. అందరూ వినండి నా మాట. ఏం చెప్పాను నేను? గతంలోకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఒకవేళ వెనకటి జీవితంలో నీలో లోపాలు ఉండొచ్చు, కాదు అనుకొని ముందుకు వెళుతున్నప్పుడు మళ్ళా గతంలోకి వెళ్ళకూడదు నువ్వు. అదే నీ జీవితంలో ఆశీర్వాదకరమైన మలుపని గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూషన్ గా దాంట్లో మార్పు అనేది లేకుండా కొనసాగితే నువ్వు బుద్ధిహీనంగా బ్రతుకుతున్నావని అర్థం. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మానవ జీవితంలో కొన్ని వైఫల్యాలు ఎదురవుతాయి, ఎదుర్కొంటాం కూడా. కానీ ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు మళ్ళా ఆ లక్షణాలు నీలో కనబడకుండా చూసుకోవాలి. దావీదు పాపం చేశాడు, కానీ ఆ విషయమై 51వ కీర్తనలో ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా దావీదు పాపం చేసినట్టుగా రాయబడలేదు. ఏ కన్నీళ్లు కార్చి తన పాపం, తన దోషం, తన అవిధేయత, అక్రమం పోయేటట్టుగా కడుగు, నీతిమంతునిగా చెయ్యి, పవిత్రునిగా చెయ్యని అడిగాడో, అంతరంగంలో స్థిరమైన మనస్సు నాకు ఇవ్వని వ్యాకులపడి పశ్చాత్తాపడ్డాడో, తన పాపాన్ని గురించి విచారపడ్డాడో, దానిని దేవుడు క్షమించి దావీదును ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, సామెతల గ్రంథం 28:13 చెప్పిన మాట అదే. తీయకుండా చెప్పండి ఆ మాట. అతిక్రమాలు దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం, దేవుని కనికరం పొందుతారు. ఆ కనికరాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో జాగ్రత్తగా 7వ మాటను గమనిస్తే బుద్ధిహీనుడిని మనం ఎలా చూడొచ్చు, ఎలా కనుగొనొచ్చు అంటే వాక్యం మనకేం చెప్తుందంటే, వాక్యం మనకేం బోధిస్తుందంటే చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది. అదేంటంటే ఒక అద్భుతమైన మాట. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు. ఎక్కడ కట్టాడు ఇల్లు? చెప్పాలి. మనం ఎప్పుడు ఇసుక మీద ఇల్లు కట్టాడని ఆలోచిస్తాం, కానీ అందుకు కాదు ప్రభు చెప్పింది. ఆయన మాటలు విని వాటి చొప్పున చెయ్యకపోవటమే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం జీవించడానికి, వాటిని మనం చెయ్యడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో, ఎప్పుడైతే ఒడంబడిక చేసుకుంటామో, అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రాత్రి ఒక మాట చెప్పాను. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప దొరకల. ప్రభు వచ్చి అంటున్నాడు, నీ ధోని కొంచెం లోపలికి నడిపించు, తర్వాత నీ కుడి ప్రక్క వలవేయి. పేతురు అంటాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, కానీ అయినాను నీ మాట చొప్పున వలలు వేస్తాం. ఆయన మాట వేదవాక్కుగా మనకు ఉండాలి, ఆయన మాట మన బాటగా ఉండాలి.
ఆయన మాట మన పాటుగా ఉండాలి, మన బ్రతుకుగా ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. పట్టజాలనంత విస్తారమైన చేపలు, దోణెలు నిండేంతగా పట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని మాట వినడం వలన అద్భుతాలు జరుగుతాయండి. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. వాక్యం ఎంత విన్నావు, ఎక్కడ విన్నావు, ఎలా విన్నావు అనేది ముఖ్యం కాదు. అది ఎవరు చెప్పారన్నది కూడా ముఖ్యం కాదు. విన్న వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అన్నది చాలా ముఖ్యం. నా వైపు చెప్పండి, ఏం చెప్పాను నేను? వాక్యం వాక్యం ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఎక్కడ చెప్పారు అనేది ముఖ్యం కాదు. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా అనండి. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా ఆ విన్న వాక్యాన్ని నువ్వు నీ జీవితంలోకి తీసుకొని దాని ప్రకారం నువ్వు జీవించాల. అది నీకు ఆశీర్వాదం. యేసు ప్రభు ఆయన శిష్యులు ఒక వివాహానికి పిలువబడ్డారు. 2వ అధ్యాయం మనం యోహాను సువార్తలో చదువుతాం. ఆ వివాహంలో కొరత ఏర్పడింది. ఆ కొరత ఏంటంటే, యూదులు వాళ్ళ యొక్క వివాహ ఆచారాల్లో ద్రాక్షరసాన్ని వడ్డిస్తారు. ప్రతి ఒక్కరికి ద్రాక్షరసం ఇవ్వాలి. ఆ విందు యొక్క లక్షణం అది. కానీ విందు జరుగుతూ ఉన్న కాలంలో ద్రాక్షరసం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఆ విందు ప్రధాని అంటే విందు బాధ్యతలు తీసుకున్న వ్యక్తికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాల. ఆ లోటు అందరినీ కలచివేసింది. ఆనోట చివరికి అందరికీ తెలిసిపోయింది. యేసు ప్రభు తల్లి మరియమ్మ కూడా తెలిసింది అక్కడ విందులో ద్రాక్ష రసం అయిపోయిందని. ఆమె నేరుగా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పింది. ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్న మాటలు ఆయన చెప్పిన తర్వాత ఆమె ఒక మాట చెప్పింది, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. అందరూ ఆమేన్ చెప్పండి. అద్భుతం దేని ద్వారా జరిగిందంటే, ఆయన మాట చొప్పున చేయటం వలన నీళ్లకి రంగు వచ్చింది, నీళ్లకు రుచి వచ్చింది, నీళ్లకి వాసన వచ్చింది. నీళ్లు అద్భుతమైన ఆశీర్వాదకరమైనవిగా మార్చబడ్డాయి. మీ జీవితంలో ఎలాంటిదైనా పరిస్థితులను దేవుడు మార్చగలడు. ఆకారం లేని దానికి ఆకారాన్ని తీసుకురాగలడు, ఆశ్చర్యాన్ని చేయగలడు. కానీ నువ్వు చేయాల్సిన పనల్లా ఏంటంటే, ఆయన మాట విని దాని చొప్పున నువ్వు చేయాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం జీవించరో వాళ్ళని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు బుద్ధిహీనులు. ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనురాలు అని చెప్పొచ్చు. చాలా మంది ఇలాంటి బుద్ధిహీనమైన జీవితాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడని. అనండి, దేవుడు వాళ్ళు చేసే కార్యాలను బట్టి, వాళ్ళు జీవించే జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు రండి 14వ అధ్యాయంలో 2వ భాగం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఇప్పటి వరకు ఇదంతా ఫస్ట్ లైన్. ఇప్పుడు 2వ లైన్కి వద్దాం. వారు చెడిపోయిన వారు. అనండి, వారు ఇంతకీ వాళ్ళు ఎక్కడ చెడిపోయారు, ఎలా చెడిపోయారు? మీరు వాళ్ళని కనుగొనొచ్చా అంటే కనుగొనలేరు. ఇందాక బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు అంటే కనుగొనొచ్చా నేను చెప్పాను. ఎన్ని లక్షణాలు చెప్పాను వాడిని కనుగోడానికి? 7 లక్షణాలు చెప్పాను. కానీ వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అసహ్య కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు చెడిపోయారని మనం కనుగొనొచ్చా? నథింగ్. ఇది అవ్వదు. మరి ఎలా కనుగోవాలి, ఎట్లా తెలుసుకోవాలి? వాక్యాన్ని మీరు జాగ్రత్త. వాళ్ళు పై రూపంలో చక్కగానే ఉంటారు అనండి, వాళ్ళు చక్కగా ఉంటారు. వాళ్ళు రసప్పింగానే చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటారు. మరి చెడిపోయింది ఎక్కడ? పోనీ ఏమన్నా చెమ్మట బట్టి అక్కడక్కడ తుప్పు బట్టి వస్త్రాలు కొన్ని తినిపోతాయి. ఎంతమందికి తెలుసు? పెట్టెల్లో ఇదివరకు పాత పెట్టెలు ఉండే, ఇప్పుడు బీరువాలు వచ్చినాయి, తర్వాత షెల్ఫ్లు రకరకాలుగా వచ్చినాయి. కానీ మీకు నేను ఒక మాట చెప్తాను. పాతగా ఇటువరకు ట్రంక్ పెట్టెల్లో పెట్టేవాళ్ళు బట్టలు. ఎంతమంది తెలుసు? పెద్దవాళ్ళు చెప్పండి. ట్రంక్ బట్టలు పెట్టిన వాళ్ళు
ఉన్నారా? అదిగో పెద్దోళ్ళు ఉన్నారు. అంతకుముందు ఇప్పుడున్న షెల్ఫ్లు, కబ్బోర్డు సిస్టమ్, బీరువాలు కూడా రాకముందు ట్రంక్ పెట్టెలు పెట్టుకునేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత కొన్ని చెమటలెక్కి, కొన్ని తుప్పు పట్టిపోయి అలా పాడైన పరిస్థితులు ఉండేవి. పోనీ వాటిని బట్టి ఇలా చెడిపోయినాయి వాళ్ళ వస్త్రాలు. వాళ్ళ దేహం ఏదన్నా చెడిపోయిందా అంటే లేదు, దేహం చెడిపోలేదు, వాళ్ళ వస్త్రాలకి ఏమి చిమ్మట పట్టలేదు, ఎక్కడ ఏ కంతలు ఏ రంధ్రాలు లేవు చెడిపోయినట్టు అర్థం చేసుకోవడానికి. మరి ఎలా? నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు అసహ్య కార్యాలు చేయటానికి, వాళ్ళు చెడిపోయారని చెప్పడానికి ముఖ్యమైన కారణం 3 చెప్తాను మీకు నేను. వాళ్ళు ఎక్కడ చెడిపోయారు, ఎక్కడ వారు చెడిపోయిన జీవితాన్ని తాత్కారణం మనం చూడగలమంటే నేను జాగ్రత్తగా 2 మాటలు వినాలని చెప్తున్నాను. బైబిల్ ఉండి వాక్యం చదవడానికి నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. విడిపించబడినటువంటి దేవుని పిల్లలు ఐగుప్తులో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని దేవుడు విమోచించి కానాను దేశానికి నడిపిస్తున్నారు. వారు కానానుకు ప్రయాణం చేస్తున్నారు, దేవుని వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నారు. ఏం జరిగింది మార్గ మధ్యంలో? జాగ్రత్తగా మీరు గమనించాలి. 32లో 7వ వచనంలో దేవుడు తన సన్నిధిలో ఉన్న మోషేతో మాట్లాడుతున్నాడు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ జనులు చెడిపోయి. ఆగండి, అక్కడ ఏమైపోయారంట? ఎవరు వాళ్ళు? దేవుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు కనికరించి వాళ్ళ మొర విని, వారి కన్నీళ్లు చూసి, వాళ్ళ యొక్క మూలుగులు విని, వారి ప్రార్థన ఆలకించి వారిని మోషే అనే నాయకుడిని పంపి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ కొరకు అద్భుతాలు చేశాడు. సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఆరిన నేలగా మార్చాడు, మన్నాతో వాళ్ళని పోషించాడు. నా వైపు చూడండి. 40 సంవత్సరాలకు వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా చూశాడు. 40 సంవత్సరాల్లో వాళ్ళు వేసుకున్న బట్ట మాయలేదు, వాళ్ళు వేసుకున్న కాళ్ళ చెప్పుల వారు తెగిపోలేదు, వాళ్ళ యొక్క పాదరక్షలు వాళ్ళు తెగిపోకపోయినా వాళ్ళ కాళ్ళకేమి రాలేదంటే వాపు రాలేదు, అంత సురక్షితంగా. దానికి ఒక కారణం చెప్పాను. వాళ్ళ వస్త్రాలు ఎందుకు మాయలేదు, వాళ్ళ కాళ్ళకి ఎందుకు వాపు రాలేదు, వాళ్ళ చెప్పులు వారెందుకు తెగిపోలేదంటే వాళ్ళు నడిచిన 40 సంవత్సరాలు వాళ్ళందరినీ దేవుడు తన మాటతో ఏం చెప్పాడంటే నేనే వారిని ఎత్తుకొని అన్నాడు. వాళ్ళ చెప్పులు వారు 40 సంవత్సరాలు నడిస్తే తెగిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు నడవలేదు, దేవుడే వాళ్ళని ఎత్తుకొని నడిపించాడు. స్తోత్రం చెప్పండి. అంతే. అందుకే 40 సంవత్సరాలు నడిచాడు, వాళ్ళ చెప్పులు వారనేది తెగలేదు, వాళ్ళ వస్త్రాలకు మాయలేదు, మాసిపోలేదు. నాకు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం వస్తుంది. ఆ మధ్య నేను, ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం ఫస్ట్ సారి ఏసీ ట్రైన్లో ప్రయాణం చేశాను. అప్పుడు నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఎలా బయలుదేరానో అలా వచ్చేయాల్సి వచ్చింది స్టేషన్కి. వాళ్ళు అలా వచ్చి నన్ను ఎక్కించారు. అద్భుతం ఏంటంటే, ఇదివరకు చాలాసార్లు మామూలుగా ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ బస్ ఎక్కితే మళ్ళా అక్కడ దిగినప్పుడు, లేకపోతే అక్కడ ట్రైన్ ఎక్కి ఇంకో వెళ్ళే ప్రదేశానికి వెళ్తే వేసుకున్న బట్టలన్నీ మాసిపోయి రకరకాలుగా చిందరబందరగా ఉండి, కానీ ఏసీ ట్రైన్లో ఎక్కి అక్కడ దిగితే నేను ఎక్కినప్పుడు ఎలా ఉన్నానో అలాగే దిగినప్పుడు కూడా అంత ఫ్రెష్నెస్గా ఉన్నాను. నాకు అనిపించింది దేవుడు ఇలా నడిపించాడు. అవునా అంటే, పగలు దేవుడు మేఘస్తంభాన్ని పెట్టాడు, అందరూ ఆమేనండి. రాత్రి దేవుడు అగ్ని స్తంభాన్ని పెట్టాడు. రాత్రి అది వాళ్ళకి వెలుగిచ్చింది, పగలు అది వారికి నీడగా ఉంది. అంటే ఒక అద్భుతమైన నడిపింపు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళకి చెప్పులకు వాళ్ళ కాళ్లకు వాపు రాలేదు, వాళ్ళ చెప్పుల వారు తెగలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు మాయలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మీరు ఉదయం వేసుకున్న వస్త్రాలు సాయంత్రం వరకు ఉంచుకోవాలంటే కూడా విసుగుపడవచ్చు, ఎందుకంటే అవి దుర్వాసన రావచ్చు. ఆల్రెడీ మనం కొట్టుకొచ్చిన పెర్ఫ్యూమ్ కూడా పోయి ఉండొచ్చు. అందరూ ఆమేన్ చెప్పండి. అది కొద్దిసేపు పని చేస్తుంది, తర్వాత పని చేయదు.
చెమట వాసన, సెంటు వాసన పోయి చెమట వాసన రావచ్చు. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళ వస్త్రాలకు మాపు రాకుండా, వాళ్ళ చెప్పులు వారు తెగిపోకుండా, వాళ్ళ కాళ్లకు వాపు రాకుండా ఆ దేవదూతల ఆహారాన్ని ఇచ్చి దేవుడు వాళ్ళని పోషించి నడిపించాడు. ఇక్కడ మాట మీరు పట్టుకోవాలి. అలా విడిపించబడిన నీ ప్రజలు ఏమైపోయారంటే చెడిపోయారు. అందరు చెప్పండి, ఏమైపోయారు? అక్కడ మనం గమనించాలి కృతజ్ఞత లేని జీవితం. ఐగుప్తులో ఉన్నప్పుడు విడిపించు ప్రభు అని ప్రార్థన చేశారు. విడిపించబడిన తర్వాత ఏమైపోయారు? ఇది మన విశ్వాస జీవితానికి పరీక్ష. జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. విడిపించబడ్డాం మనం ఐగుప్తు బానిసత్వంలో నుంచి, పాప బానిసత్వంలో నుంచి. యోహాను సువార్తలో చెప్పాడు 8, పాపము చేయి ప్రతివాడు పాపం నాకు దాసుడు. దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విమోచించాడు. దాస్యంలో బ్రతకూడదని, దాస్యంలో జీవించకూడదని విమోచించాడు ఆయన, విడిపించాడు ఆయన. పరమకాణానికి మన ప్రయాణం కొనసాగుతుంది. పౌలు గారు అంటాడు, వెనక్కి చూడను, ఉన్నతమైన దేవుని పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకు పరుగెడుతున్నాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గురి యొద్దకు పరుగెట్టే నేపథ్యంలో వెనుక ఉన్నవన్నీ కూడా మరచి నేను ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. కానీ విశ్వాస జీవితంలో నేపథ్యాన్ని మనం గమనిస్తే చాలా బాధాకరంగా కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడ్డారు, ప్రయాణం కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క అంతరంగం ఏమైపోయిందంటే చెడిపోయింది. మీకు నేను ఎలా చెడిపోయారు అంటే, మార్గాన్ని తప్పి చెడిపోయారు. చెప్పండి, ఏం తప్పి? అంతేగాని వాళ్ళ వస్త్రాలు ఏం చెడిపోలా, అందంగా ఉన్నాయి. రోజుకు ఒక డ్రెస్గా ఒక నెలపాటు రోజు కట్టకుండా కట్టినా కూడా కొంతమందికి ఇంకా బీరువాలో అయిపోవనుకుంటున్నాను నేను. అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదు నేను చెప్పింది. రోజు కట్టుకున్నా కూడా ఒక నెల రోజుల పాటు డైలీ వేసుకున్నా కూడా ఇంకా అయిపోవనుకుంటున్నాను. కొంత ఫైటింగ్ అది ఫైటింగ్. కొంతమందికి ఏంటంటే ఉండ చీరలు కట్టుకోమంటే కొత్తది కావాలి, కొత్తది కావాలి. ఫోనుల్లో చూసి చూసిందల్లా కావాలంటున్నారు కొంతమంది. ఫోనుల్లో చూసి నేను అంటున్నాను, ఆ బొమ్మలు చూసి నిజమని భ్రమపడబాకంటే, ఇది బాగుంది, ఇది బాగుంది, ఈ చీర బాగుంది, అది బాగుంది. కొంతమంది ఆర్డర్ల మీద ఆర్డర్లు పెట్టేస్తున్నారు. వచ్చినాయి ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళు ఒకదాని మీద ఒకటి అవి పేరుకుంటున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. అయ్యేమో పేరుకుంటున్నాయి, డబ్బులేమో క్రమంగా తగ్గిపోతుంది. మరి ఆర్డర్లు పెడతానికి డబ్బులు కావద్దు? ఎక్కడి నుంచి వస్తాయి? ఆ డబ్బులేమో తరుగుతున్నాయి, చీరలేమో బట్టలేమో పెరుగుతున్నాయి. నా వైపు చూడండి, మీకు అర్థం అవుతుందా? ఎందుకు ఇది? ఈ విషయంలో మనం మంచిది బట్టలు ఉంటాం నేను తప్పని నేను చెప్పను, బట్టలు తప్పని నేను చెప్పను. ఇక్కడ రాయబడిన మాటలు మీరు పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళ వస్త్రాలు బాగానే ఉన్నాయి, వాళ్ళ యొక్క దేహం కూడా బాగానే ఉంది, అదేం చెడిపోలేదు. వాళ్ళ వస్త్రాలు కూడా ఏం చెడిపోలేదు. కానీ వాళ్ళు చెడిపోయింది ఎక్కడ అంటే మార్గం తప్పి. ద్వితీయోపదేశకాండం చూడండి, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం ఇక్కడ చాలా కరెక్ట్ గా అర్థమయ్యేలాగా స్ట్రైట్ గా చెప్పాడు ప్రభు మోషేతో. త్వరగా ద్వితీయోపదేశకాండం 9:12, నీవు లేచి అంటే ఇప్పటికి కూడా మోషే కొండ మీదనే ఉన్నాడు దేవునితోనే, దేవుని సన్నిధిలో. అక్కడ యెహోషువ కూడా తన శిష్యుడు కూడా ఉన్నాడు. అప్పుడు దేవుడు మోషే నువ్వు లేవాలి, లే త్వరగా వెళ్ళు అన్నాడు. ఏమైంది ప్రభు అంటే, లే నువ్వు త్వరగా దిగు కొండ మీదకి నుంచి. ఎందుకు ప్రభు అంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఐగుప్తులో నుంచి నీవు రప్పించిన నీ జనులు చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ చెడిపోయారు వీళ్ళంటే త్రోవ తొలగి చెడిపోయారు. నీ విశ్వాస జీవితంలో నడుస్తున్న త్రోవలోనే ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందా? ఆల్రెడీ తొలగిపోయావా? నేను ఇందాక చెప్పాను, వాళ్ళ వస్త్రాలు కాదు చెడిపోయింది, వాళ్ళ దేహం కాదు చెడిపోయింది. శరీరం శుభ్రంగా ఉంది, వస్త్రాలు రోజుకు ఒక ఐటమ్ అని చెప్పాను, అందుకు చెప్పాను. అది
రోజుకొక్క కావాల్సింది కట్టుకుంటున్నాం, అది కూడా బాగానే ఉండే. అయ్యేం చెడిపోవాలా, అయ్యేం చిమ్మట బట్టల, వాటికేం రంధ్రాలు లేవు, హోల్స్ లేవు. మరి ఎక్కడ చెడిపోయారు అంటే దేవుడు వారికి ఇచ్చిన మంచి సన్మార్గంలో నుంచి వాళ్ళు ఏమైపోయారంటే తొలగి చెడిపోయారు. వారు త్రోవ తొలగి. మళ్ళా చదువు, మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు లేచి ఇక్కడి నుంచి త్వరగా దిగు. ఇదిగో పట్టుకోండి, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన. చెప్పండి, ఏమైపోయారంట? ఆ జనము చెడిపోయి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి. చాలండి చాలండి చాలండి, మీకు అర్థమైందా? త్రోవ తొలగి చెడిపోయారు. చెప్పండి, త్రోవ తొలగి. మనకు అప్పగించబడిన మార్గం పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గంలో నుంచి తొలగిపోవటం కంటే కూడా పెతురు పత్రికలు చెబుతాడు, అది వాళ్ళకి తెలియబడకుండా ఉంటే ఎంత బాగుండో అన్నాడు. తెలిసింది ప్రభువే పరలోకానికి మార్గమని, నేనే మార్గం అని చెప్పాడు, అంగీకరించాం. కానీ ఆ మార్గంలో నుంచి చాలా సార్లు, ఒక మాట చెప్పనా, కీర్తనకారుడు అన్నాడు, భక్తి తొలగిన వారి భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు హేయము, వాటిని నేను నాకు అంటనీయను అన్నాడు. భక్తి మార్గం తొలగిపోతున్నారు కొంతమంది. ఏదో స్వల్పమైన ఆశలు, అడియాశలు మనుషులను భక్తి మార్గంలో నుంచి తప్పిస్తున్నాయి. అలా చెడిపోతున్నారు కొంతమంది. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు లేడని కాదు, దేవుడున్న మనల్ని చూడ్డో వినడో, అలాంటి నిర్ణయాలు వాళ్ళు ఆలోచన లేకుండా తీసుకొని అసహ్య కార్యాలు చేసేవాళ్ళు. గారే ప్రభాకర్ కూర్చో, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసు. పడాల. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ చెడిపోయారు, ఎలా చెడిపోయారు వీళ్ళు? వస్త్రాల్లో బానే ఉన్నాయి, దేహం బానే ఉంది, చక్కగా ఏ రోజుకి ఫ్రెష్ అప్ అవటం, క్లీన్ అవ్వటం, శుభ్రంగా ఉండటం బానే ఉంది. మరి ఎక్కడ చెడిపోయారు? వాళ్ళకి దేవుడు అప్పగించిన త్రోవ తొలగి చెడిపోయారు. నంబర్ 1. నంబర్ 2, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తిమోతి మొదటి పత్రిక పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి సంఘంలో ఉన్న వారికి తెలియజేశాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 5వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఆగండి ఆగండి ఆగండి. వాళ్ళ వస్త్రాలు బాగున్నాయి, వాళ్ళు శరీరంలో బాగున్నారు, కానీ చెడిపోయింది ఏంటంటే మనస్సు. అనండి అనండి అనండి. నేను ఇందాక చెప్పాను, జాగ్రత్తగా మీరు దేవుని మాటలు పట్టుకోవాలని మీ అందరికి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఆ మైకు అక్కడ చూడండి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించడానికి నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను.
వాక్యం చెప్తుంది కొంతమందిని గురించి. ఇక్కడ పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్నారు. వారు ఒకసారి చూడండి, 6వ అధ్యాయంలో 5వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అమ్మా చెప్పండి. కొందరు ఎక్కడ చెడిపోయారంటే మనస్సు చెడిపోయింది. కాబట్టి వస్త్రాలు చూస్తే ఇది అర్థమయ్యేది కాదు, అలాగని బాహ్య సంబంధమైన దేహాన్ని చూస్తే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, వీళ్ళని మనం కనుగొనలేము. మరి వాళ్ళు ఎక్కడ కనుగొనలేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి త్రోవ తొలిగారు, రెండవది మనస్సు చెడిపోయింది. అనండి చెప్పండి, ఒకసారి అందరు చెప్పండి. వాళ్ళు అసహ్య కార్యాలు చేయడానికి మనస్సు చెడిపోయింది. ఎంత భయంకరం అది! ఇంకెవరికి అర్థం కాదు. మనసు చెడిపోయిన విషయం ఎవరైనా కనుగొనగలుగుతారా? మీలో ఎవరైనా కనుగొంటారా? అందుకే మనం దాన్ని కనుగొనాలి. మనస్సు చెడిపోయింది. మూడవది, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు. ఇంకొకసారి అదే రిఫరెన్స్ కూడా, మనస్సు చెడిపోయింది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8, 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎంబ్రే అనేవారు మోష కాలంలో ఉన్నవారు. వారు మోషాని ఎదిరించినట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు కూడా ఏ మనసు చెప్పండి, వాళ్ళు ఎక్కడ చెడిపోయారు? మనస్సులో చెడిపోయారు. వాళ్ళ మనస్సు చెడిపోయింది. ప్రియులారా, కొంతమంది జీవితాలు మనస్సులు చెడిపోయి ఉంటాయి. నీ మనస్సునే చెడగొట్టుకొని ఉంటే దేవుని ఎదుట నువ్వు ఏ కార్యమైనా చేస్తావు. అది ఎంత అసహ్యమైన కార్యమైనా చేస్తావు. ఎందుకంటే బుద్ధిహీనంగా బ్రతుకుతున్నావు. దేవుడు లేడనుకుంటావు. అప్పుడు నువ్వు అసహ్యమైన కార్యమైన నీకేమనిపించదు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ఎన్నేమ్రేన్ వాళ్ళు మనస్సు చెడిన వారై మోషాన్ని ఎదిరించారంట. మోష కాలంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారని చెప్పి తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు. వీరు చెడిన మనస్సు కలిగిన వారు ఏం చేస్తారు? చదువు. విశ్వాస విషయంలో భ్రష్టులై. ఆగండి, ఏమై? వాళ్ళు మనస్సు చెడిపోయిందంటానికి ఇంకొక కారణం చెప్తున్నాడు. వారు విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును వాక్యం ద్వారా కరెక్ట్ గా ఏదైనా సూటిగా అర్థమైందైతే బయటికి వెళ్ళి ఏమంటారంటే, ఎవరి కోసం చెప్పాడు వాక్యం పాస్టర్ గారు అంటారు. ఇంకా దాంట్లో సమస్య లేదు. ఇక అవసరమైతే అడ్డం తిరగడానికి ఏమి వెనకాడరు అనమాట. సత్యాన్ని సైతం ఎదిరించడానికి వాళ్ళు వెనకాడని స్థితి కలిగి ఉంటారని వాక్యం వీళ్ళను గురించి మాట్లాడుతుంది. తర్వాత మూడవది, వాళ్ళు ఎక్కడ చెడిపోయారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. వాళ్ళు ఏ విషయంలో చెడిపోయారు? త్వరగా 6:23. లోకాసు వార్త 11:34. నీ కన్ను చెడ్డదైతే. ఆగండి, ఏం చెడిపోయింది? అమ్మా చెప్పండి, ఏం చెడిపోయింది? వాళ్ళ వస్త్రంగా చెడిపోయింది, వాళ్ళ దేహంగా చెడిపోయింది, కన్ను చెడిపోయింది. ఒక మాట చెప్పనా, కన్ను చెడిందంటే వాక్యం చెప్తుంది నీ దేహానికి దీపం కన్నే గనుక నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా టోటల్గా చెడిపోయింది. అందుకే నువ్వు ఏ కార్యాలు చేస్తావు? అది ఈరోజు చాలా మంది దేవునికి విరోధంగా అసహ్యమైన కార్యాలు చేస్తూ బ్రతకడానికి కారణం ఏంటంటే వారు చెడిపోయారు. ఎక్కడ చెడిపోయారంటే మార్గం తప్పి చెడిపోయారు. ఎక్కడ చెడిపోయారంటే మనసులో చెడిపోయారు. మూడోది ఎక్కడ చెడిపోయారంటే కన్ను చెడిపోయింది. మీరు ఎప్పుడన్నా అన్నారో విన్నారో నాకు తెలియదు, కానీ చాలాసార్లు నేనైతే విన్నాను, అమ్మో దాని కన్ను మంచిది కాదు, వాడి కన్ను మంచిది కాదని. మీరు ఎప్పుడన్నా అన్నారా? అసలు మీకేం తెలీదా? ఆ కన్ను, అమ్మ ఏం కన్ను? ఆ కన్ను ఏ కన్నది? ఏం తలకాయలు పైకి ఎత్తట్లేదు. ఆ కన్ను అని చెప్పండి. ఏ కన్నది? అది చెడిన కన్ను. అమ్మో ఆ కన్ను పడిందా అంటారే. ఇప్పుడు అన్నారా? ఆ కన్ను పడిందా అంతే సంగతులు అంటారుగా. ఆ కన్ను అంత ప్రమాదం. అది ఏ కన్ను అంటే చెడిన కన్ను. వీళ్ళు ఎక్కడ చెడిపోయారంటే మార్గం తప్పి చెడిపోయారు. వీళ్ళు ఎక్కడ చెడిపోయారంటే మనస్సులో చెడిపోయారు. వీళ్ళు ఎక్కడ చెడిపోయారంటే వాళ్ళ యొక్క కన్ను, వాళ్ళ చూపులో చెడిపోయారు. ఒక మాట చెప్తాను, మనస్సాక్షి పాడైతే అపవిత్రంగా బ్రతుకుతారనమాట. అది మాటకు అర్థం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు తీతు పుస్తకంలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూడండి. ఒక మంచి మాట రాయబడింది.
ఇదిగో చూడండి, పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రం కాదు. ఎందుకని? వారి మనస్సు, వారి మనస్సాక్షి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకు వీళ్ళు అసహ్య కార్యాలు చేస్తారంటే మనస్సు, మనస్సాక్షి రెండేమైపోయినాయి. కొంతమంది ఆ వాక్యానికి అవిధేయులుగా బ్రతకడానికి కారణం కూడా అదే. నేను 2 విషయాలు ఖచ్చితంగా చెప్తాను. నేను వాక్యానికి అని చెప్పట్లేదు ఇక్కడ. నాకెవరైనా దూరం అవుతున్నారంటే వాళ్ళు వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడిన వాళ్ళని నేను అనుకుంటాను. ఒకటి. రెండవది, వాళ్ళల్లో ఉన్న పాప భీతి వాళ్ళని తరుముతా ఉంటది అనమాట. వాళ్ళల్లో ఉన్న పాప భీతి వాళ్ళని కొట్టుకొని పోయేలా చేస్తుంది. అందుకే సేవకుడికైనా వాక్యానికైనా సహవాసానికైనా దూరంగా ఉంటారు. వాక్య ప్రకారం జీవించే వ్యక్తి అయితే, ఆశపడే వ్యక్తి అయితే ఒక క్షణాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. తపన 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 ఉంటుంది నీలో. అమ్మో, ఇప్పటికి 5 నిమిషాలు అయింది, ఆలస్యం అయిపోతుంది, సన్నిధి ప్రారంభించబడింది, పాటలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుందని తపన నీలో కొట్టుకులాడుతుంది. యాదృచ్ఛికంగా కాకుండా నీ జీవితంలో యథాతథంగా దేవుని సన్నిధిని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెనక పెడుతున్నావంటే ఈ 2 కారణాలు అయి ఉండొచ్చు. వాక్యానికి లోబడని జీవితమైన అయి ఉండాలి, అంటే దిద్దుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అయి ఉండాలి, లేదా నీలో ఉన్న పాపభీతి నిన్ను తరుముతుంది అని చెప్పాలి. జాగ్రత్త. పవిత్రులకు అన్ని పవిత్రమేనట, కానీ అపవిత్రులకును అన్యులకును ఏది కూడా పవిత్రంగా ఉండదు. ఎందుకంటే వారి మనస్సు, వారి మనస్సాక్షి కూడా ఏమైపోయినాయి అంటే అపవిత్ర. ఇప్పుడు వారు చేసే కార్యాలన్నీ ఎలా ఉంటాయి? దారిలో ఉండరు. కన్నేమైపోయింది, మనసు ఏమైపోయింది, చెడిపోయింది. ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటారు. ఇంకా వాళ్ళు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేస్తారు. ఎందుకని? వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయిన వారు. దేవుడు లేడని చెప్పుకునేది వీళ్ళే. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు, దేవుడు లేడని చెప్పుకోవటం ఏంటి? అవును, బుద్ధిహీనంగా బ్రతకడానికి, నీచమైన కార్యాలు చేయడానికి, చెడిపోయిన కార్యాలు జరిగించడానికి ఇదే కారణం. వాళ్ళు అనుకుంటారు హృదయంలో, అంతేగాని దేవుడు లేకపోవడం కాదు. దేవుడు లేడని చెప్పేవాడే బుద్ధిహీనుడు, బుద్ధి లేనుడు. 7 రకాలుగా మీరు వాళ్ళని కనుగొనాలని చెప్పాను. వాళ్ళు చెడిపోయింది ఎక్కడో 3 విషయాలు. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. ఆమేన్ ఆమేన్. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. ఒకప్పుడు బానిసలుగా ఉండి మూలుగులు ఇడిచి మొరపెడితే దేవుడు విని తన సేవకుడిని పంపి బయటికి తీసుకొచ్చి వాళ్ళని విడిపించి వాళ్ళ కొరకు మన్నానిచ్చి సముద్రాన్ని ఆరణ్యాలుగా మార్చి బండలో నుంచి నీళ్లు రప్పించి వారి దాహం తీర్చి, పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని వాళ్ళ వస్త్రాలు మాయకుండా, వాళ్ళ చెప్పులు వారు తెగిపోకుండా, వాళ్ళ కాళ్లకు వాపు రాకుండా, ఏమి 40 సంవత్సరాలు తక్కువ కాకుండా నడిపిస్తే, నడిపించబడిన తర్వాత వాళ్ళు ఏమైపోయారంటే దారి తొలగి చెడిపోయారు. ఈరోజు చాలా మంది
ఒకప్పుడు ప్రభా ఈ పాపపు జీవితం వద్దని నువ్వు కోరుకున్న తర్వాత నిన్ను విడిపించాడు, దాంట్లో నుంచి నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మీకు ఒక మాట చెప్పాలి, వాళ్ళు ఎక్కడ తొలగిపోయారు, ఎక్కడ తొలగిపోయారంటే అక్కడే. ఇది నిర్గమాకాండం 23లో ఆరో వచనంలో ఏముందంటే, అక్కడ వాళ్ళు మోషతో, ఆ మోషే అనేవాడు మాకు ఏమయ్యాడో తెలియడని అహరోనుతో చెప్తే, మీ ముక్కులకి మీ చెవులకి వాటికి ఉన్నటువంటి వాటిని తీసుకురండి అని చెప్పాడు. పొగరుతో పోత పోసి ఒక దూడను తయారు చేస్తే వాళ్ళ ముందు పెట్టి వాళ్ళతో అన్నాడు, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చింది ఈ దేవుడే అని చెప్పాడు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ ప్రతిమకు నమస్కారం చేయటం మొదలు పెట్టారు. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళు చెడిపోయారని చెప్పడానికి 7వ వచనం చదివాం, కానీ 6లో ఏముందంటే, ఒక బలి అర్పించగానే అహరోను అనే ఆయన వాళ్ళు తర్వాత ఏం చేశారంటే, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేదు అనండి. తినటానికి కూర్చున్నారు, తాగడానికి కూర్చున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? చాలా మంది ఇప్పుడు దేంట్లో సంతోషపడడానికి ఇష్టపడుతున్నారంటే, తినటం, తాగటం, చెప్పండి, ఆడటం. తినటం, తాగడం, ఆడడం, ఈ కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు, వాటిల్లో సంతోషపడటానికి చూస్తున్నారు. తప్పిపోయారని చెప్పడానికి అప్పుడు 7వ వచనం చెప్పాడు అనమాట, వాళ్ళు అక్కడ అలాగా చెడిపోయారని. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, త్వరగా కొండ దిగు. నువ్వు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఈ ప్రజలు ఏమైపోయారంటే, త్రోవ తొలగి చెడిపోయారు, వాళ్ళు మనసులో చెడిపోయారు, వాళ్ళు కన్ను చెడిపోయింది, మార్గం తప్పి చెడిపోయారు. ఇప్పుడు చాలా మంది జీవితాలు ఇలాగ అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. మనల్ని విడిపించిన దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో జీవించడానికి ఒక తీర్మానం ఉండాలి, కృతజ్ఞతతో ఆరాధించడానికి ఒక తీర్మానం ఉండాలి. దేవుడు ఆ విధమైన కృప మనందరికీ దయచేయను గాక. సిలువలో ఆయన చేసిన బలియాగం, త్యాగం మరిచిపోకుండా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలని పిలుపునిస్తారు. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, ప్రార్థన